అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పంజరం. రచయిత వి.జె. ప్రసాద్ గారు. ఇక కథలోకి వెళితే, సహస్ర కిరణుడు ఆ రోజు తన ధర్మం నిర్వర్తించి విశ్రాంతి కోసం పడమటి పంజరంలోకి చేరుకున్నాడు. చిచ్చి వెతవ బస్సు ఎంత దుమ్ము రేపిందో! మనుషులు కూడా ఈ రోడ్ల మీద ఉంటారన్న జ్ఞానం ఉండి చావదు ఈ బస్సుల వాళ్ళకి అని విసుక్కుంటూ కళ్ళజోడు తీసి దాన్ని కూడా దాటుకొని కంట్లో పడ్డ నలకని తీసుకున్నాడు స్వరాజ్యమూర్తి. కళ్ళజోడు సవరించుకొని ఎదురుగా కనిపించిన గేటు విసురుగా తీసి లోపలకు అడుగుపెట్టాడు. భారతి, మంచినీళ్లు తీసుకురా! వరండాలో కుర్చీలో కూలబడుతూ అసహనంగా అరిచాడు. మంచినీళ్లు అందించి పైట చెంగు మెడ చుట్టూ కప్పుకొని మౌనంగా అలాగే నిలబడింది భారతి, భర్త అసహనానికి కారణాన్ని ఊహిస్తూ. అబ్బాయి కోడలు ఇంట్లో లేరా? ఖాళీ చెంబు భార్యకి అందించి లోపలకు తొంగి చూస్తూ అడిగాడు స్వరాజ్యమూర్తి. పార్కుకి వెళ్ళారండి, భయపడుతూ నెమ్మదిగా అంది భారతి. కొడుకు కోడలు షికారుకు వెళితే భర్త తరచుగా చికాకు పడడం గమనించింది భారతి. భారతి, మా అమ్మా నాన్న నా పేరు స్వరాజ్యమూర్తి అని ఎందుకు పెట్టారో నీకు తెలుసు కదా? సూటిగా అడిగాడు స్వరాజ్యమూర్తి. తెలియకేమండి, మన పెళ్ళైన దగ్గర నుండి మీరు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. మామగారు స్వాతంత్ర్యం కోసం కలలు కనేవారని, అందుకే మీకు ఆ పేరు పెట్టారని. పేరు పెట్టడమే కాదు భారతి, నేను ఆడింది ఆట పాడింది పాటగా నన్ను పెంచారు. మన దేశానికి స్వతంత్రం వచ్చిన 3 ఏళ్లకి మన మధ్య మూడుముళ్ళ బంధం ఏర్పడింది. అది అనుబంధంగా మారింది. మనవాడు ఈ లోకంలో పడ్డాడు. వాణ్ణి పెంచి పెద్ద చేసి ఒక ఇంటివాణ్ణి చేశాం. కొడుకు కోడలు మనవలతో శేష జీవితాన్ని ఆనందంగా గడుపుదామని ఆశించాం. ఆయాసం తీర్చుకోవడానికి ఆగాడు స్వరాజ్యమూర్తి. బాగానే ఉన్నాం కదండి, వాడు మనని ఎంతో అభిమానంగా చూసుకుంటున్నాడు. కోడలు సొంత తల్లిలా నన్ను, తండ్రి కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకుంటోంది. అందులో భర్త ఆవేశపడవలసిన విషయం ఏముందో అర్థం కాక ఆశ్చర్యంగా అంది భారతి. ఎందుకు చూసుకోవడం లేదు? నీ కొడుకు మనల్ని అభిమానంగానే చూసుకుంటున్నాడు. నువ్వేమో వంటింటికి అంకితమైపోతావే. మరి నేను బజార్ నుండి సామాన్లు తీసుకురావడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, రేషన్ క్యూలో నిలబడటానికి, అరవచాకిరీ చెయ్యడానికి అలవాటు పడిపోయాను. పోనీలే, ఆ పని మనవాడి గురించి మనవల్ల గురించే కదా అని సరిపెట్టుకుందాం. కానీ చీకటి పడిన తర్వాత అసలు నరకం ప్రారంభం అవుతుంది. అబ్బాయి మనవలు కోడలు అర్ధరాత్రి వరకు పాటలు సినిమాలు అంటూ ఆ టీవీ డొక్కుకి అతుక్కుపోతారు. ఆ కేకలు అరుపులతో పిచ్చెక్కించేస్తారు. అబ్బాయితో ఈ మాటే అంటే వాడు నవ్వేసి, అలసిపోయిన శరీరాలకి మనసులకి ఆ పాటి రిక్రియేషన్ ఉండాలి నాన్న అంటూ నా మాట తేలిగ్గా కొట్టిపారేస్తాడు. నా కొడుకే నా మాట పట్టించుకోనప్పుడు నాకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఇన్నాళ్ళు స్వతంత్రంగా బ్రతికినవాణ్ణి ఈ రాజీ బతుకు ఈడుస్తూ ఈ చట్రంలోనే ఉండలేను భారతి. ఈ మాట వాడితో ఈరోజే చెప్పేస్తాను. మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఈ పంజరం నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతుకుదాం. తన మనసులోని మాట చెప్పేసి నిబ్బరంగా కుర్చీలో వెనక్కి చేరబడ్డాడు స్వరాజ్యమూర్తి. భర్త గుండెల్లో బరువుని దించుకున్నాడు. ప్రస్తుతానికి ఆ భారం తను భరించవలసిందే అని ఆలోచిస్తూ అబ్బాయికి చెప్దాంలేండి అని అంటూ వంటింట్లోకి దారి తీసింది భారతి. తాత్కాలికంగా తేలికైన మనస్సుతో స్వరాజ్యమూర్తి లేచి లోపలకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకొని వాలు కుర్చీలో కూలబడ్డాడు. అబ్బాయికి ఇష్టమని మెంతి వంకాయ కూర చేసింది భారతి. తాలింపు తయారవుతోంది. ఆమె మనసులో ఆలోచనల తాలింపు ప్రారంభం అయ్యింది. ఆయన అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఈనాటి వరకు 10 మంది ఆయన చెప్పిన మాట వినడమే కానీ ఆయన ఎవరి చేత చెప్పించుకోలేదు. ఆ ఊర్లో ఆయనకెంత విలువ! ఈ వాతావరణంలో అనామకుడిగా బ్రతకాలంటే ఆయన ఎలా భరించగలరు?
తనే ఈ వాతావరణం భరించలేకపోతోంది. అయినా కన్న కడుపు తీపి వలన ఆ చేదు దిగమింగుతోంది. మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్ళిపోతే పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. మీరు ఇక్కడికి వచ్చేస్తే అందరం కలిసి ఉందాం అన్న అబ్బాయి ఉత్తరం చూసి ఉన్న ఊరు వదిలి కన్న కొడుకు దగ్గరికి తామిద్దరూ వచ్చి పడ్డారు. కొడుకు కోడలు తిండికి గుడ్డకు లోటు లేకుండా చూసుకుంటున్నారు. అయితే మనిషికి కావలసింది ఆ రెండేనా? కాదు, ఏదో లోపం. తన మటుకు తను తడి మడి ఆచారాలకి అలవాటు పడిపోయింది. ఇక్కడ టేబుల్ మీల్స్ అంటూ సాంటు లేకుండా అన్ని చేతులు పెట్టేసి ఎవరికి కావలసింది వాళ్ళు వడ్డించుకుంటూ ఉంటే తన ప్రాణం విలవిలలాడిపోతోంది. వాళ్ళని ఒప్పించలేక, నొప్పించడం ఇష్టం లేక తనకి తన భర్తకి వేరే వంట చేసి పెడుతోంది. తనే రాజీ పడలేకపోతుంటే ఆయన ఎలా భరించగలరు? అందుకే ఆయన తీసుకున్న నిర్ణయం మృష్టాన్నంలా అనిపించింది భారతికి. తాలింపు పూర్తయింది. కూరలో తాలింపు వేసి కూరగిన్నె మీద మూత పెట్టి అలసట తీర్చుకోవడానికి భర్త దగ్గరకొచ్చి కుర్చీలో కూలబడింది భారతి. 2 నిమిషాలు అలా కళ్ళు మూసిందో లేదో కొడుకు, కోడలు, మనవలు బిలబిలమంటూ వచ్చేశారు. అమ్మా, మేము టిఫిన్లు చేసేశాం, ఆకలి లేదు, మీరు భోజనాలు చేసేయండి అని అడుగు పెడుతూనే అన్నాడు మోహన్. తల్లి ప్రాణం గిలగిలలాడింది. మెంతి వంకాయ కూర అలాగే వదిలేసి భోజనాలు అయ్యాయనిపించారు ఆ దంపతులు. భోజనానంతరం మన ఊరు చూడాలని ఉందిరా, రేపు ఉదయమే మా ప్రయాణం అని తన నిర్ణయం చెప్పాడు స్వరాజ్యమూర్తి. అదేంటి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఇంత సడన్గా ప్రయాణం ఏమిటి? నిర్ఘాంతపోతూ అడిగాడు మోహన్. అలాంటిదేమీ లేదర్రా, ఈ వయసులో ఊరి మీదకు మళ్ళిన మనసుని అదుపు చేయలేను, చాలా టైం అయ్యింది, పడుకుందాం అని అంటూ లేచాడు స్వరాజ్యమూర్తి. విజయ, వాళ్ళ ప్రయాణం ఖాయం, ప్రయాణానికి ఏర్పాటు చేయి అంటూ బెడ్రూమ్ వైపు నడిచాడు మోహన్. లోకసాక్షి లోకాన్ని చుట్టి రావడానికి బయలుదేరి అప్పుడే 3 జాములు దాటింది. మోహన్ ఆదరాబదరాగా రిక్షా దిగాడు. ఇంటి అరుగు మీద కూర్చున్న మనిషిని చూసి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. తేరుకొని, నువ్వా మామయ్య, నువ్వొచ్చి ఎంతసేపు అయ్యింది అని తాళం తీస్తూ అడిగాడు. ఇప్పుడే 1 గంట అయ్యిందిరా, ఇంటికి తాళం వేసి ఉంటే పక్క వాళ్ళని అడిగాను, ఆస్పత్రికి వెళ్ళారని చెప్పారు, ఇలా కూలబడ్డాను. మీ ఇంట్లో ఎవరికి బాగోలేదురా అని అడుగుతూ తన పెట్టె పట్టుకొని మోహన్ వెంట లోపలికి నడిచాడు ఆయన. 3 రోజుల నుండి విజయకి కడుపు నొప్పి వస్తోంది, తగ్గడం లేదు. హాస్పిటల్కి తీసుకువెళ్తే టెస్టులు చెయ్యాలి, హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. నిన్ననే జాయిన్ చేశాను. అప్పటి నుండి పిల్లలు, వంట, క్యారేజీలతో కుస్తీ పడుతున్నాను. నేను వచ్చేశాగా, ఇంకా నీకు ఆ అవసరం లేదులే, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని మోహన్ ధైర్యం చెప్పి, వంటగది అదే కదురా అబ్బాయి అని వంటగది వైపు దారి తీశాడు మామయ్య. మోహన్ కళ్ళల్లో నీటి తెరలు ఏర్పడ్డాయి. తన పరిస్థితి తెలుసుకొని జాలిపడి దేవుడే మామయ్య రూపంలో వచ్చాడా అని అనుకుంటూ వంటగదిలో సామాన్లు అందించడానికి ఆయన వెనకే నడిచాడు. ఒరే, ఆ పాటి నేను తీసుకోగలనులే, నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు, వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అంటూ పంచ లాల్చి అవతారంలో నుండి లుంగీ బనీను అవతారంలోకి మారిపోయాడు మామయ్య. అలాగే అంటూ అలసిపోయిన శరీరాన్ని మంచం మీద వాల్చాడు మోహన్. మామయ్య చాలా చిత్రమైన వ్యక్తి. ఏ క్షణంలో ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలియదు. వచ్చిన దగ్గర నుండి ఆ ఇంట్లోని మనుషుల మనసుల్ని ఆకట్టుకుంటాడు. తండ్రికి స్నేహితుడు కావడంతో చిన్నప్పటి నుండి మామయ్య గురించి తనకు బాగా తెలుసు. అందరికీ ఆయన మామయ్య ఎలా అవుతాడు అనే సందేహం చిన్నప్పుడు తనకి కలిగింది. అదే మాట ఆయనని అడిగితే ఆ వెన్నెల రాత్రి ఆకాశంలో చంద్రుణ్ణి చూపిస్తూ ఆయన అందరికీ చందమామ కదురా, అలాగే నేను కూడా అని చెప్పాడు. ఒరే, వంట పూర్తయింది అన్న మాటకి లేచి వంటింట్లోకి వెళ్ళి ఆవురావురుమంటూ కంచం ముందు కూర్చున్నాడు. మామయ్య చేసిన రుచికరమైన వంటకాలతో చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు. ఒరే, అమ్మా నాన్న నీ దగ్గరే ఉండాలి కదా, కనబడరేం అడిగాడు మామయ్య.
నెల రోజుల కిందట నాన్న మా ఊరు వెళ్ళిపోతామన్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి దిక్కు దివానం లేని కొంప అయిపోయింది మాది, బాధగా చెప్పాడు మోహన్. ఏమైనా తగాదా పడ్డారా? నెమ్మదిగా అడిగాడు మామయ్య. అదేం లేదు, అమ్మా నాన్న ఈ వాతావరణంలో ఇమడలేకపోయారనుకుంటాను. ఆయన గట్టిగా చెప్తే ఎవరు కాదంటారు? వాళ్ళు వెళ్ళిపోయాక ఏర్పడిన స్తబ్దత నీ రాకతో పారిపోయింది అని తన మనసులోని ఆనందాన్ని బయటపెట్టాడు మోహన్. ఆ రోజు సాయంత్రం పిల్లల్ని తీసుకొని మోహన్ వద్దంటున్నా వినకుండా హాస్పిటల్కి బయలుదేరాడు మామయ్య. మామయ్యని చూడటంతో విజయ ఇంటికి వచ్చేసింది. సంతోషం సగం బలం అని అందుకే అంటారు కాబోలు. ఒకరోజు బయలుదేరిపోతానన్నాడు మామయ్య. అందరి మొహాల్లో చీకటి చారలు తొంగి చూశాయి. అయినా ఆయన్ని ఆపడం సాధ్యం కాదు కనుక మొహాలకు నవ్వులు పులుముకొని అందరూ మామయ్యకు వీడ్కోలు చెప్పారు. సంధ్యా సమయంలో ఏదో తెలియని నిరాసక్తతతో నిట్టూరుస్తూ స్వరాజ్యమూర్తి కుర్చీలో నుండి లేచి దేవుడి దగ్గర భార్య ఉంచబోయే సంధ్యాదీపపు కాంతిని చూద్దామని వరండాలో నుండి ఇంట్లోకి నడవబోయాడు. ఎదురుగా వెలుగు కనిపించింది స్వరాజ్యమూర్తికి. ఒరేయ్ నువ్వా, ఎన్నాళ్ళకి కనిపించావురా అని అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళి ఆ మనిషిని గాఢాలింగనం చేసుకున్నాడు స్వరాజ్యమూర్తి. భారతి, మావయ్య వచ్చాడే అని ఆనందంగా కేకేశాడు. అప్పుడే దేవుడికి దీపం పెట్టిన భారతి హడావిడిగా బయటకు వచ్చింది. కాళ్ళు కడుక్కో మామయ్య అంటూ చెంబుతో నీళ్లు అందించింది. కాళ్ళు కడుక్కొని వరండాలో కుర్చీలో కూర్చున్నాడు మామయ్య. చెంబుతో మంచినీళ్లు అందించింది భారతి. అతిథి మర్యాదలు చేయడానికి నేనేమైనా పరాయి వాడినట్టమ్మా నవ్వుతూ అన్నాడు మామయ్య. ఆత్మీయులకి ఏమీ ఇవ్వకూడదా అన్నయ్య? మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వంట పూర్తి చేస్తాను అని వంటింటి వైపు దారి తీసింది భారతి. ఏమిరా, ఎక్కడ నుండిరా? అమెరికా నుండా, అండమాన్ నుండా సరదాగా అడిగాడు స్వరాజ్యమూర్తి. అబ్బాయి దగ్గర నుండి అంటే సంభ్రమంగా అడిగాడు స్వరాజ్యమూర్తి. అదేన్రా, మోహన్ దగ్గర నుండి ఉదయం బయలుదేరాను. మావయ్య మాటలు వినిపించి ఆతృతగా లోపల నుండి వచ్చి కోడలు పిల్లలు కులాసాగా ఉన్నారా అని అడిగింది భారతి. కులాసాగానే ఉన్నారు, కానీ మీ గురించి బెంగ పెట్టుకున్నట్టు మీ మనవలు కనిపించారు నిగూఢంగా చెప్పాడు మామయ్య. పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది భారతి. ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటూ భోజన కార్యక్రమం అయిన తర్వాత స్నేహితులిద్దరూ ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్నారు. భారతి వీధి అరుగు మీద చాప వేసుకొని నడుం వాల్చింది. ఆమె మనసు వాళ్ళ మాటల మీద లగ్నమయ్యింది. స్వరాజ్యం ఇక్కడ ఎలాగుందిరా అడిగాడు మామయ్య. నిక్షేపంలా ఉంది, ప్రశాంత వాతావరణం, చీకు చింత లేదు. జీవిత చరమాంకంలో ఇంకేం కావాలరా? అప్పుడప్పుడు అబ్బాయి గురించి ఆలోచన వస్తుందిరా, తప్పదు కదా సాలోచనగా అన్నాడు స్వరాజ్యమూర్తి. స్వరాజ్యం, ప్రకృతి అందాలు దాచడం ఎంత అసాధ్యమో మానవ ప్రకృత సిద్ధమైన హృదయ స్పందనలు కూడా దాచడం సాధ్యం కాదురా. నేను ఒక మాట అడగనా అడిగాడు మామయ్య. నువ్వు అడగక్కర్లేదు, నేనే చెప్తాను. మేము అక్కడ ఉంటే వాళ్లకు స్వేచ్ఛ లేదు, మాకు స్వతంత్రం లేదు. వాళ్ళు బాధపడతారని మేము, మా దగ్గర భయంతో వాళ్ళు స్వేచ్ఛని చంపుకొని సహజీవనం సాగించవలసి వచ్చేది. స్వతంత్ర జీవనానికి అలవాటు పడ్డ నేను అది భరించలేకపోయాన్రా. మామయ్య లేచి మంచం మీద కూర్చున్నాడు. ఒరేయ్, అసలు స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఏమిట్రా? నువ్వు అడిగింది బాగుందిరా, చిన్నపిల్లాడిని పౌరశాస్త్రం అడిగినట్టు అడుగుతున్నావు. మన భావాల్ని నిర్భయంగా బయట పెట్టడం, మనకి కావలసిన రీతిలో బతకడం, అదేరా నేననుకునే స్వేచ్ఛ, నేను ఆశించే స్వతంత్రం నవ్వుతూ అన్నాడు స్వరాజ్యమూర్తి. పరాయి వాళ్ళ పాలనలో ఆ రెండు మనకుండేవా తిరిగి అడిగాడు. లేవు, ఉండవు. ఆంగ్లేయుల పాలనలో మనకి దాస్యం తప్పలేదు. అందుకే గాంధీ, నెహ్రూ, తిలక్, గోఖలే, బోసు లాంటి మహానుభావులు దేశ స్వతంత్రం కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేశారు, మనకి స్వతంత్రం సంపాదించారు. అయితే మీ వాడి పాలనలో ఆ ఛాయలేమైనా నీకు కనిపించాయా? మామయ్య అడిగిన మాటకు నిరుత్తరుడైపోయాడు స్వరాజ్యమూర్తి.
ఆహా, అదేం లేదురా అన్నాడు తేరుకొని. మరెందుకురా వాళ్ళ దగ్గర నుండి వచ్చేశావు? నువ్వు బాధపడటానికి, వాళ్ళని బాధ పెట్టడానికి కాకపోతే? కాదురా, వాళ్ళ సినిమాలు, షికార్లు, అర్ధరాత్రి వరకు టీవీల గోల నాకు నచ్చలేదురా. ఆ మాట వాడితో అన్నావా? వాళ్ళ స్వేచ్ఛకి అడ్డు తగలడం ఇష్టం లేదురా. నీ స్వేచ్ఛ తగలయ్యా. సాటి మనుషుల్ని దూరం చేసేదేనా స్వేచ్ఛ అంటే? అయిన వాళ్ళని కాదనేదేనా స్వేచ్ఛ అంటే? మనుషుల్ని అర్థం చేసుకోకపోవడమేనా స్వేచ్ఛ అంటే? ప్రతి వాడికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉన్నాయి, కానీ వాటికి ఒక హద్దు ఉందిరా. నీ స్వతంత్రం ప్రారంభమయ్యే చోట నా స్వేచ్ఛని త్యాగం చెయ్యాలి. అప్పుడేరా సహజీవనం సాధ్యం అవుతుంది. మనుషుల్లో మానవత్వాన్ని సమాధి చేసి మనుషులుగా మార్చే నీ స్వేచ్ఛ కంటే ప్రేమతత్వానికి కట్టుబడి ఇతరులని ప్రేమిస్తూ వాళ్ళ హృదయాంతర్గతమైన ప్రేమ పంజరంలో బందీగా ఉండడమే మంచిదిరా. అందుకే సర్దుబాటు ధోరణి అలవర్చుకోవాలి. ఎదుటి మనసుని గుర్తించని వాడు మనిషే ఉండడు. ఈ సమాజం శూన్యంగా ఉంటుంది. ఆవేశంగా చెబుతూ ఆగాడు మామయ్య. స్వరాజ్యం, జరిగిపోయిన దానికి బాధపడి ప్రయోజనం లేదురా. నేను కూడా ఒకప్పుడు మూర్ఖంగా ఆలోచించి అనుకూలవతి అయిన అర్ధాంగిని ఇంట్లోంచి గెంటేశాను. అదేమిట్రా, నేను విన్నది వేరు. మీ ఆవిడ డబ్బున్న వాళ్ళ అమ్మాయి అని అహంకారంతో నిన్ను కాదని వెళ్ళిపోయిందని విన్నానే, ఆశ్చర్యంగా అడిగాడు స్వరాజ్యమూర్తి. అదేరా లోకం తీరు. ఎవరు అనువుగా ఉంటే వాళ్ళదే తప్పంటుంది. తడి మడి అంటూ పూజలు వ్రతాలు చేసే మా ఆవిడ్ని మారనంది. నాలో అహం దెబ్బతింది. అలా అయితే నీకు నాకు సంబంధం లేదు, మీ పుట్టింటికి ప్రయాణం కట్టు అని పుట్టింటి దగ్గర విడిచేశాను. ఆవేశం చప్పుడు అనగారిపోయిన తర్వాత ఆమెతో నేను గడిపిన జీవితంలోని మధుర స్వరాలు వినపడసాగాయి. 2 ఏళ్ల తర్వాత ఆమెని తీసుకురావడానికి వెళ్ళాను. కానీ నా మీద అభిమానం వదలలేక ఆ అభిమానవతి ఈ లోకాన్నే వదిలిపోయింది. నా మీద కోపంతో వాళ్ళు ఆ విషయం నాకు తెలియపరచలేదు. కొన్నేళ్లు పిచ్చివాడిలా తిరిగాను. చివరికి మార్గం కనిపించింది. సాటి వాళ్ళు నా వాళ్ళు కాదు, వాళ్ళ అవసరాలని గమనిస్తూ వాళ్ళ గుండె గదుల్లో బందీగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అదే నా జీవిత మార్గంగా ప్రయాణం చేస్తున్నాను. చాలురా, నీ జీవితపు లోతు నా జీవితపు అంచు నుండి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అని అన్నాడు స్వరాజ్యమూర్తి. మర్నాడు, నువ్వు మాతో వచ్చేయిరా అని అంటున్న స్వరాజ్యమూర్తికి నేను ఒకచోట ఉండిపోతే ఎలా? నేను అవసరమైన చోటుకి వెళ్ళాలి అని అంటూ కొడుకు దగ్గరికి బస్సు ఎక్కిన దంపతులకి నవ్వుతూ వీడ్కోలు చెప్పసాగాడు మామయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.